హాయ్ మై డియర్ ఎస్జిటి టెట్ ఆస్పిరెంట్స్. తెలుగు బోధనా పద్ధతులు ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ బిట్, మాతృభాష బోధనలో ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ పరీక్షల్లో ఉత్తీర్ణత, ఆప్షన్ బి భాషా నైపుణ్యాల అభివృద్ధి, ఆప్షన్ సి పాఠ్యపుస్తక జ్ఞానం, ఆప్షన్ డి వ్యాకరణ నియమాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. భాషా బోధనలో 4 ప్రధాన నైపుణ్యాలు ఏవి? ఆప్షన్ ఏ చదవటం, రాయటం, మాట్లాడటం, వినటం. ఆప్షన్ బి వినటం, గుర్తించటం, అనుకరించడం, రాయటం. ఆప్షన్ సి చదవటం, గుర్తించడం, రాయటం, పరీక్ష. ఆప్షన్ డి వినటం, మాట్లాడటం, రాయటం, పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. చిన్న తరగతులలో తెలుగు బోధనకు సరైన పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి కథా పద్ధతి, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి వ్యాకరణ పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. భాషను సహజంగా నేర్పే పద్ధతి ఏది? ఏ వ్యాకరణ అనువాద పద్ధతి, ఆప్షన్ బి ప్రత్యక్ష పద్ధతి, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ బి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పదజాల అభివృద్ధికి ఉపయోగపడేది. ఆప్షన్ ఏ నోట్ రాయించడం, ఆప్షన్ బి పదకోశ ఉపయోగం, ఆప్షన్ సి పరీక్ష నిర్వహణ, ఆప్షన్ డి వ్యాకరణ సాధన. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వినికిడి నైపుణ్య అభివృద్ధికి ఉత్తమ సాధనం. ఆప్షన్ ఏ పాఠక పుస్తకం, ఆప్షన్ బి బ్లాక్ బోర్డ్, ఆప్షన్ సి కథనం పఠనం, ఆప్షన్ డి రాత పని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్, మాట్లాడే నైపుణ్యం పెంపొందించేది. ఆప్షన్ ఏ డిక్టేషన్, ఆప్షన్ బి పాత్రాభినయం, ఆప్షన్ సి వ్యాకరణ సాధన, ఆప్షన్ డి గృహ పని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. చదవడంలో అర్థగ్రహణానికి ఉపయోగపడేది. ఆప్షన్ ఏ మౌనవాచకం, ఆప్షన్ బి శబ్దవాచకం, ఆప్షన్ సి నకలు రాయటం, ఆప్షన్ డి డిక్టేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌనవాచకం. నెక్స్ట్ బిట్, రాత నైపుణ్యానికి పునాది ఏది? ఆప్షన్ ఏ వ్యాకరణం, ఆప్షన్ బి అక్షర పరిజ్ఞానం, ఆప్షన్ సి కథలు, ఆప్షన్ డి కవితలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బోధనలో విద్యార్థి క్రియాశీలంగా పాల్గొనే పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి చర్చా పద్ధతి, ఆప్షన్ సి వివరణ పద్ధతి, ఆప్షన్ డి కథనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. Yes, my dear friends, తెలుగు బోధనలో వినికిడి అంటే ఆప్షన్ ఏ రాయటం, ఆప్షన్ బి చదవటం, ఆప్షన్ సి శ్రద్ధగా వినటం, ఆప్షన్ డి మాట్లాడటం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్, శబ్దవాచన లక్ష్యం. ఆప్షన్ ఏ వేగం పెంచటం, ఆప్షన్ బి ఉచ్చారణ శుద్ధి, ఆప్షన్ సి రాత అభ్యాసం, ఆప్షన్ డి జ్ఞాపకం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, మౌన వాచనం ద్వారా అభివృద్ధి చెందేది. ఆప్షన్ ఏ ఉచ్చారణ, ఆప్షన్ బి అర్ధగ్రహణ, ఆప్షన్ సి రాత, ఆప్షన్ డి వ్యాకరణం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. కథల ద్వారా అభివృద్ధి చెందేది. ఆప్షన్ ఏ వ్యాకరణం, ఆప్షన్ బి ఊహాశక్తి, ఆప్షన్ సి
పరీక్షా నైపుణ్యం, ఆప్షన్ డి నోట్స్ రాయటం. నెక్స్ట్ బిట్, భాషా బోధనలో సహజ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ వ్యాకరణ పద్ధతి, ఆప్షన్ బి ప్రత్యక్ష పద్ధతి, ఆప్షన్ సి అనువాద పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యక్ష పద్ధతి. చిన్నపిల్లలకు అనువైన బోధనా పద్ధతి. ఆప్షన్ ఏ చర్చ, ఆప్షన్ బి కథ, ఆప్షన్ సి ఉపన్యాసం, ఆప్షన్ డి వివరణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పదజాలాన్ని పెంపొందించేది. ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి పదకోశం, ఆప్షన్ సి డిక్టేషన్, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదకోశం అంటే ఇంగ్లీష్లో డిక్షనరీ అండి. నెక్స్ట్ బిట్, మాట్లాడే నైపుణ్యానికి ఉపయోగపడేది. ఆప్షన్ ఏ డిక్టేషన్, ఆప్షన్ బి పాత్రాభినయం, ఆప్షన్ సి నోట్స్ రాయటం, ఆప్షన్ డి నకలు. నెక్స్ట్ బిట్, రాత నైపుణ్యం అభివృద్ధికి మొదటి దశ. ఆప్షన్ ఏ వ్యాసం, ఆప్షన్ బి అక్షరాభ్యాసం, ఆప్షన్ సి లేఖ, ఆప్షన్ డి కథ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రశ్నోత్తర పద్ధతి లాభం. ఆప్షన్ ఏ కాలక్షేపం, ఆప్షన్ బి ఆసక్తి పెరుగుతుంది, ఆప్షన్ సి నకలు, ఆప్షన్ డి కఠినత. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, బోధనలో విద్యార్థి కేంద్రంగా ఉండే పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాసం, ఆప్షన్ బి చర్చ, ఆప్షన్ సి వివరణ, ఆప్షన్ డి కథనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. వ్యాకరణ బోధన ఉద్దేశ్యం. ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి శుద్ధ భాష, ఆప్షన్ సి మార్కులు, ఆప్షన్ డి నోట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఉచ్చారణ లోపాల సవరణకు. ఆప్షన్ ఏ మౌన వాచనం, ఆప్షన్ బి శబ్దవాచనం, ఆప్షన్ సి వ్యాసం, ఆప్షన్ డి నోట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. భాషా బోధనలో బ్లాక్ బోర్డ్ ఉపయోగం. ఆప్షన్ ఏ అలంకారం, ఆప్షన్ బి స్పష్టత, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. వినికిడి నైపుణ్యానికి సాధనం. ఆప్షన్ ఏ కథనం, ఆప్షన్ బి నోట్, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కథనం. అనుభవ ఆధారిత బోధన అంటే. ఆప్షన్ ఏ పుస్తకం, ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవం, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నోట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. తెలుగు బోధనలో చిత్రాల ఉపయోగం. ఆప్షన్ ఏ కాలక్షేపం, ఆప్షన్ బి ఆసక్తి, ఆప్షన్ సి గందరగోళం, ఆప్షన్ డి నష్టం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పదబంధాల అభ్యాసం వల్ల. ఆప్షన్ ఏ రాత వేగం, ఆప్షన్ బి భావ వ్యక్తీకరణ, ఆప్షన్ సి మార్కులు, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, సంభాషణ పద్ధతి ఉపయోగం. ఆప్షన్ ఏ వినికిడి మాట్లాడటం, ఆప్షన్ బి రాత, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పునరావృతం వల్ల. ఆప్షన్ ఏ విసుగు, ఆప్షన్ బి స్థిరత్వం, ఆప్షన్ సి భయం, ఆప్షన్ డి నిరుత్సాహం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బాల కేంద్రీకృత బోధన అంటే. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు ముఖ్యుడు, ఆప్షన్ బి విద్యార్థి ముఖ్యుడు, ఆప్షన్ సి పుస్తకం, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. భాషా ప్రయోగాలకు వేదిక. ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి తరగతి, ఆప్షన్ సి నోట్స్, ఆప్షన్ డి రిజిస్టర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సృజనాత్మక రచనకు. ఆప్షన్ ఏ నకలు,
ఆప్షన్ బి ఊహాశక్తి, ఆప్షన్ సి వ్యాకరణం, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. లేఖ రచన అభివృద్ధి చెందేది. ఆప్షన్ ఏ భావ వ్యక్తీకరణ, ఆప్షన్ బి ఉచ్చారణ, ఆప్షన్ సి వినికిడి, ఆప్షన్ డి చదవటం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కథ చెప్పేటప్పుడు అవసరం. ఆప్షన్ ఏ ఏకస్వరత, ఆప్షన్ బి భావ ప్రకటన, ఆప్షన్ సి నకలు, ఆప్షన్ డి నోట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఉపాధ్యాయుడి పాత్ర. ఆప్షన్ ఏ ఆదేశకుడు, ఆప్షన్ బి మార్గదర్శి, ఆప్షన్ సి పరిశీలకుడు, ఆప్షన్ డి అన్ని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. భాషా బోధనలో ఆటల ఉపయోగం. ఆప్షన్ ఏ కాలక్షేపం, ఆప్షన్ బి ఆసక్తి, ఆప్షన్ సి నష్టం, ఆప్షన్ డి భయం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పద సంపద పెంపుకు. ఆప్షన్ ఏ కథలు, ఆప్షన్ బి పదకోశం, ఆప్షన్ సి సంభాషణ, ఆప్షన్ డి అన్ని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. పాఠ్యపుస్తకం పాత్ర. ఆప్షన్ ఏ ఏకైక సాధనం, ఆప్షన్ బి ఒక సాధనం, ఆప్షన్ సి అవసరం లేదు, ఆప్షన్ డి పరీక్ష. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నిరంతర మూల్యాంకనం అంటే. ఆప్షన్ ఏ సంవత్సరాంతం, ఆప్షన్ బి ఎప్పటికప్పుడు, ఆప్షన్ సి ఒకసారి, ఆప్షన్ డి పరీక్ష మాత్రమే. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, భాషా బోధనలో మూల్యాంకన లక్ష్యం. ఆప్షన్ ఏ భయం, ఆప్షన్ బి అభివృద్ధి, ఆప్షన్ సి శిక్ష, ఆప్షన్ డి ఎంపిక. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. రాతలో శుద్ధతకు. ఆప్షన్ ఏ పునరావృతం, ఆప్షన్ బి డిక్టేషన్, ఆప్షన్ సి నకలు, ఆప్షన్ డి అన్ని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. పాఠం ప్రారంభంలో అవసరం. ఆప్షన్ ఏ పునశ్చరణ, ఆప్షన్ బి పరీక్ష, ఆప్షన్ సి నోట్, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. బోధనలో టిఎల్ఎం అంటే. ఆప్షన్ ఏ పుస్తకం, ఆప్షన్ బి బోధనా సహాయ సామాగ్రి, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి రిజిస్టర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బోధనలో స్పష్టత కలిగి జీవించేది. ఆప్షన్ ఏ ఉదాహరణలు, ఆప్షన్ బి నోట్, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉదాహరణలు. నెక్స్ట్ బిట్, తెలుగు బోధనలో లక్ష్యాలు. ఆప్షన్ ఏ భాషా నైపుణ్యాలు, ఆప్షన్ బి మార్కులు, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి ఉద్యోగం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. చదువులో వేగం పెరిగేది. ఆప్షన్ ఏ శబ్దవాచనం, ఆప్షన్ బి మౌనవాచనం, ఆప్షన్ సి డిక్టేషన్, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పాఠాంతంలో అవసరం. ఆప్షన్ ఏ మూల్యాంకనం, ఆప్షన్ బి నోట్, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నకలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. భాషా బోధనలో అనుసంధానం అంటే. ఆప్షన్ ఏ కొత్త పాత జ్ఞానం కలవటం, ఆప్షన్ బి నకలు, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నోట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 50వ బిట్టు, మంచి భాషా ఉపాధ్యాయుడు. ఆప్షన్ ఏ కఠినుడు, ఆప్షన్ బి ప్రేరణ ఇచ్చేవాడు, ఆప్షన్ సి నిర్లక్ష్యకుడు, ఆప్షన్ డి మౌనుడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.